హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. దేవుడి గుడికి వెళ్దాం అనుకుని వెళ్ళకపోతే కంపల్సరీ దేవుడు రప్పించుకుంటాడండి. నాకైతే తెలీదు. మా హస్బెండ్ అయితే మార్నింగే రెడీ అయితే కనుక గుడికి వెళ్దాము చాలా రోజులైంది కదా! అయినవీళ్ళు వెళ్ళి అని అనుకున్నారంట. నాతో చెప్పలేదు. మేమైతే వేరే పని మీద అమలాపురం వెళ్ళాలి. బ్యాంక్ దగ్గర వర్క్ ఉంది కదా! అని అనుకున్నాము. సో, నేను లేట్‌గా రెడీ అయ్యేసరికి ఇంక డైరెక్ట్ బ్యాంక్‌కే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేదాకా ఉండి 1 ½ అవర్ వెయిట్ చేయాలి మేడం. ఇంకా మాకు టైం పడుతుంది అని చెప్పారు. అందుకో ఏమో తెలీదు గానీ, ఆ తర్వాత మా హస్బెండ్ బయటికి తీసుకొచ్చి అప్పుడు అంటున్నారు, "అయినవెల్ వెళ్దాం అనుకున్నాము. బట్ మార్నింగ్ అనలేదు. ఇంక లేట్ అయిపోయింది కదా!" అని. సర్లే దేవుడు అందుకే వెయిట్ చేపిస్తున్నాడేమో టెంపుల్‌కెళ్ళొచ్చేద్దాం అని చెప్పైతే టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయి టెంపుల్ దగ్గరికొచ్చేసాము. మేము ఇంటి దగ్గర నుంచి రాలేదు కాబట్టి టెంపుల్‌కొచ్చాక ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. అలా కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. ఆయన వీళ్ళు దగ్గరే అయినా గానీ, వెళ్ళాలనుకున్నప్పుడే వెళ్ళగలమండి. దేవుడు మనల్ని ఎప్పుడు రప్పించుకుంటాడో అప్పుడే మనం ఆ గుడికి వెళ్ళగలము. ఎప్పుడైనా సరే వెళ్ళాలి, వెళ్ళాలి అనుకున్నా అది ఎందుకోకందుకు పోస్ట్‌పోన్ అయిపోతూనే ఉంటుంది. బట్ దేవుడి గుడిలోకి అలా అడుగుపెట్టగానే మనసు అన్నీ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి. ఎటువంటి టెన్షన్స్ గానీ, ఏమీ గానీ గుర్తుకు రాదు. అసలు గుడిలో ఉన్నంత సేపు ఎంతో పీస్‌ఫుల్‌గా, ఎంతో ప్రశాంతంగా ఎంతసేపున్నా బావుందిరా ఇక్కడే ఉంటే అలా అనిపిస్తది. బట్ ఆ రోజు మండే అయినా గానీ చాలా క్రౌడ్ అయితే ఉందండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ మేము ఆల్మోస్ట్ ఎళ్ళేసరికయితే 11:30, 12 అయింది. అలా దర్శనం చేసుకొని బయటకొచ్చాక అయినవెల్లి పులిహోర అంటే కూడా చాలా ఫేమస్ కదండీ! చాలా బావుంటుంది కూడా. అలా కొంచెం ప్రసాదం అని చెప్పి తీసేసుకొని, ఇంక అన్నప్రసాదం దగ్గరికయితే వెళ్ళిపోతున్నాము. ఇంక భోజనం చేసేసి ఇంక అలా మళ్ళీ అమలాపురం వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అయినవెల్లి గుడిలో అన్నప్రసాదం అంటే చాలా బావుంటుందండి. సింపుల్‌గా ఒక ప్రసాదము, చట్నీ, కర్రీ, పప్పు, సాంబార్, పెరుగు అన్నీ ఉంటుంది. మనకు కావాల్సినంత పెడతారు. బట్ ఏది పాడు చేయకుండా తినాలి. ఓం గం గణాధిపతియే నమః. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థాంక్ యూ.